ఓకే మాస్టర్స్, అందరికీ ఈ అద్భుతమైన సెషన్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఒక అద్భుతమైన రోజు. పరమ గురువులైనటువంటి పత్రిజీ గారు శరీర చైతన్యం నుంచి అనంత విశ్వ చైతన్యంగా విశ్వవ్యాప్తమైనటువంటి ఒక అద్భుతమైన రోజు ఈ రోజు. అంతకుముందు శరీరంలో చిన్న చైతన్యంగా ఉండేవాళ్ళు. ఆ చైతన్యము శరీరానికి అతీతమైనటువంటి స్థితిలో ఈ విశ్వమంతా వ్యాపించింది. ఒక అద్భుతమైనటువంటి సమయం ఇది. సో ఆయన్ని మనం ఏ పేరుతో అయినా పిలుచుకుంటున్నాం. యుగ పురుషుడు అంటున్నారు, బ్రహ్మర్షి అంటున్నారు, మరి పరమ గురువు అంటున్నారు, నడిచే దైవం అంటున్నారు. ఇలాగ ఎన్నో 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 పేర్లతో మనం అభిమానంతో హృదయపూర్వకంగా పిలుచుకుంటూ ఉన్నాం మరి మన పరమ గురువుని. అయితే ఇలా ఆయన ఒక ఉన్నత చైతన్యంగా ఒక మానవుడిగా వచ్చారు. మనందరం సినిమా చూసాం కదా, మొన్న డాక్యుమెంటరీ వచ్చింది. ఆ డాక్యుమెంటరీ చూస్తే అర్థమవుతుంది. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే వారి గురువు గారైనటువంటి సదానంద యోగి గారిని కలిశారో, వారితో సాంగత్యంలోకి వెళ్ళారో, సాధన మొదలు పెట్టారో, జస్ట్ 2-3 years లో ఆయన తనని తెలుసుకున్నారు, తనని తాను తెలుసుకున్నారు. అప్పటి వరకు మానవుడిగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వారు ఈరోజు ఒక దైవంగా, ఒక ఉన్నతాత్మగా, విశ్వ చైతన్యంగా వెలిసిల్తున్నారు. అంటే మరి పత్రికాలు ఎలాగైతే భూమి మీదకి వచ్చారో మనం కూడా అలాగే కదా వచ్చాము. ఆయనలో ఏ ఆత్మశక్తి అయితే ఉందో అదే ఆత్మశక్తి కదా మనలో ఉంది. మరి ఆయన దైవంగా వెలిసిల్లారు, మనమేమో ఇలా మానవులుగా ఉండిపోయాం. సో దానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు అలా దైవంగా వెలిసిల్లేటువంటి స్థితికి చేరుకున్నారు? మానవుడిగా వచ్చినటువంటి వారు మాధవుడిగా ఉండడానికి ఆయన ఏం చేశారు, ఏమేం ఆచరణలో పెట్టారు, దాన్ని ఎలా సాధించారు అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది మరొక మహనీయుడు, మరొక విశ్వగురు అయినటువంటి టార్కం సెరాయ్ డారియన్ గారు మనకి అందించారు. ఈ రోజు మనం ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం కూడా ఆత్మ చైతన్యాలమే, కానీ శరీరానికే పరిమితమై ఉన్నాం. మనం కూడా అలాగే ఆత్మ చైతన్యాలుగా వెలిసిల్లాలంటే ఆయన ఏం చెప్పారంటే మన ఆత్మకు ఉన్నటువంటి శక్తుల్ని గురించి చెప్పారు. ఓకే, ఈ ఆత్మకు ఉన్నటువంటి శక్తుల్ని ముఖ్యంగా చాలా సింపుల్ గా 3 కేటగిరీస్ చెప్పారండి. ఈ మూడింటిని పత్రిగారు లైఫ్ మొత్తం చూస్తే ఈ మూడింటిని యాక్టివేట్ చేయడం వల్లే వారు ఈ రోజు దైవంగా ఉన్నారు. సినిమాలో చూసాం. ఫస్ట్ ఏం చేశారు, ఆయన సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నారు, సాధన మొదలు పెట్టారు. ఆయనతోటి కొంతమంది ఫ్రెండ్స్ ని కలుసుకున్నారు. ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి సాధన చేయించారు. అందరు కలిసి కూర్చున్నారు. ఆ సాధన చేసి అక్కడ వచ్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని విశ్లేషించుకున్నారు. తర్వాత యూ ఫర్ ఎవర్ ఆయన చదివినటువంటి ఒక అద్భుతమైన బుక్, ఎప్పుడు చెప్తూ ఉంటారు యూ ఫర్ ఎవర్ అన్న బుక్ నన్ను అద్భుతంగా మార్చింది అని. సో ఆ బుక్ తీసుకున్నారు. మరణం లేదు నాకు, నేను ఈ శరీరాన్ని అని ఇన్ని రోజులు అనుకుంటున్నాను, కానీ నిజంగా నాకు మరణం లేదు అని ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ఆయన తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీరు గమనించినట్లయితే ఆ డాక్యుమెంటరీలో నెక్స్ట్ నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను జాబ్ మానేయాలి అనుకుంటున్నాను, ధ్యానం అందరికీ చెప్పడం కోసం, నేను ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకున్నానో ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియచేయడం కోసం నేను ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను. మరి యూనివర్స్ ఏం చెప్తుంది నాకు, మానేయాలా వద్దా అని ఒక క్వశ్చన్ వచ్చింది ఆయనకి. అలా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు యూనివర్స్ నుంచి బుద్ధుడిని అడగమని చెప్తారు. ధ్యానంలో కూర్చొని బుద్ధుడిని అడిగినప్పుడు బుద్ధుడు ఆన్సర్ ఇవ్వరంట.
ఇవ్వకుండా ప్రేమ అంటే ఏంటి పత్రి గారిని అడుగు అని చెప్పారంట. అయితే ప్రేమ అంటే ఏంటి అని అడుగు అనంగానే పత్రి గారికి అర్థమైపోయింది. ఓహో, నేను దాన్ని పంచాలి, నేను ఈ ఉద్యోగానికే పరిమితం అయితే అది అసాధ్యం కాబట్టి నేను ఉద్యోగం వదిలేయాలని యూనివర్స్ నాకు ఇండైరెక్ట్ గా చెప్తుంది అని ఆయనకు అర్థమైపోయిందంట. అర్థమైపోయి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేమను పంచడం కోసం. ఆ తర్వాత ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి, ఆయన జాబ్ కి రిజైన్ చేశారు. ఆయన ఒక బుక్ రాశారు, కంప్లీట్ మ్యాన్. ఆ బుక్ రాసినప్పుడు మరి దాన్ని ప్రింట్ వేయించడానికి డబ్బులు లేవు. ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు చూడండి ఫ్రెండ్స్, 2 అమ్మాయిలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, జాబ్ లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా అతన్ని ఏ జ్ఞానాన్ని అయితే పొందారో ఆ జ్ఞానాన్ని యూనివర్స్ కి అందించడం కోసం తనకున్నటువంటి కొద్దిపాటి పెన్షన్ డబ్బుల్ని త్యాగం చేసేసారు ఫ్రెండ్స్. ఆ డబ్బులు పెట్టేసి ప్రింట్ వేయించేశారు బుక్స్. ప్రింట్ వేయించి మరి అమ్మారా అంటే లేదంట, అందరికి పనిచేశారు. సో ఈ 3 పాయింట్స్ చూద్దాం ఆయన లైఫ్ లో. ఈ రోజు ఈ స్థాయికి వారు రావడానికి, విశ్వగురువు స్థాయిలోకి ఎదగడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదటిది జ్ఞానం. అవునా కదా? రెండవది ప్రేమ, మూడవది త్యాగం. సో ఈ మూడింటిని టార్కం సెరాయిడారియన్ గారి భాషలో వారిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుందాం ఈరోజు. సో మనలో కూడా అదే ఆత్మ ఉంది. మరి అలాంటి ఆత్మకి 3 శక్తి రేఖలు ఉంటాయి. ఏమేంటి ఈ 3 శక్తి రేఖలు అంటే, ఒకటి మేధాశక్తి అంటే జ్ఞానం, మొట్టమొదటిది మేధాశక్తి. రెండవది ప్రేమ శక్తి. మూడవది ఇచ్ఛాశక్తి, దీన్ని త్యాగశక్తి అంటాం ఫ్రెండ్స్. మేధాశక్తి, ప్రేమ శక్తి, ఇచ్ఛాశక్తి. ఈ 3 శక్తులని మన ఆత్మలో ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే పరిపూర్ణంగా మేల్కొల్పుతామో పూర్తి స్థాయిలో, మనం కొంచెం కొంచెం అట్లా రెపరెపలాడుతున్నాంలే, నో ప్రాబ్లం, మిగతా వాళ్ళకంటే మనం బెటర్ గానే ఉన్నాం. అయితే దాన్ని ఇంకా పూర్తి స్థాయిలోకి తీసుకురావాలి. పత్రి గారు అలా పూర్తి స్థాయిలోకి తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఆయన విశ్వగురువు అయ్యారు. మనం కూడా అలాంటి మనలో ఉన్నటువంటి ఆత్మ శక్తిని మేల్కొల్పుదాం ఫ్రెండ్స్. దానికోసం ఆయన ఏం చెప్తున్నారో చూద్దాము. మన ఆత్మకు ఉండేటువంటి 3 శక్తి రేఖల్లో మొట్టమొదటిది ఏంటంటే మేధాశక్తి లేదా జ్ఞానశక్తి. మనకి ఈజీ వర్డ్ జ్ఞానశక్తి. అయితే ఈ జ్ఞానశక్తి మళ్ళా 3 దళాలుగా విస్తరించి ఉంటుంది. 3 దళాలు ఈ సింపుల్ వర్డ్స్ లో చెప్తాను. ఏంటంటే భౌతిక పరమైనటువంటి జ్ఞానశక్తి, భౌతిక శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానశక్తి. రెండవది అనుభూతిక శక్తి, అనుభూతిక శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానశక్తి. మూడవది మనోశరీరానికి సంబంధించినటువంటి జ్ఞానశక్తి. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆత్మశక్తి 3 రేఖలుగా ఉంది. ఏమేంటి? మేధాశక్తి లేదా జ్ఞానశక్తి, రెండోది ప్రేమ శక్తి, మూడోది త్యాగశక్తి లేదా ఇచ్ఛాశక్తి. అయితే ఈ మూడింట్లో మళ్ళీ ఒక్కొక్క దానిలో 3 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మొట్టమొదటి జ్ఞానశక్తి భౌతిక శరీరంలోకి రావాలి, నెక్స్ట్ అనుభూతిక శరీరంలోని రావాలి, మనో శరీరంలోనూ రావాలి. అలాగే ప్రేమ శక్తి కూడా భౌతిక శరీరంలోనూ రావాలి, అనుభూతిక శరీరంలో రావాలి, మనో శరీరంలో రావాలి. అలాగే త్యాగశక్తి భౌతిక శరీరంలో, అనుభూతిక శరీరంలో, మనో శరీరంలో. మొత్తం ఈ 3 రేఖలు, ఈ 3 శక్తి రేఖలు 9 దళాలుగా మారిపోవాలి. 9 దళాలు ఇచ్చుకోవాలి ఫైనల్ గా. ఓకే, క్లారిటీ వచ్చిందా? సరే, మొట్టమొదటి చూద్దాం ఏంటది. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి దాంట్లోకి వస్తే, మనలో ఎప్పుడైతే ఈ జ్ఞానం వికసిస్తుందో 3 శరీరాల్లో, భౌతిక, అనుభూతిక, మానసిక, ఈ 3 శరీరాల్లో ఎప్పుడైతే జ్ఞానం సంబంధించినటువంటి రేఖలు 3 వికసిస్తాయో అప్పుడు ఏమవుతుంది అంటే మనము కాంతి సత్యానికి సేవ చేసే వాళ్ళ అయిపోతాం. కాంతికి, తర్వాత సత్యానికి.
కాంతి సత్యం అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇంకెప్పుడు మనం కాంతితో ఉంటాం. కాంతి అంటే ఏంటంటే జ్ఞానం. ఇప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నాం. రకరకాల పనులు చేస్తూ ఉన్నాం. హింస చేస్తూ ఉన్నాం. వేరే వాళ్ళ వస్తువులు కావాలనుకుంటున్నాం. అబద్ధాలు చెప్తున్నాం. రకరకాలుగా ఉన్నాం. ఇదంతా చీకటనమాట. ఎప్పుడైతే ఈ 3 శరీరాల్లో మన జ్ఞాన శక్తి వికసించిందో అప్పుడు ఏమవుతుందంటే మనం కాంతి సత్యంతో ఉండిపోతాం ఫ్రెండ్స్. కాంతితో ఉంటాం నిరంతరం. ఆ జ్ఞానంతో విచక్షణతో ఉంటాం. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ప్రతి దానిలో విచక్షణతో ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే మనలో నుంచి ఒక కాంతి ఉద్భవిస్తుంది. అంటే మన ఆరా కలర్స్ చేంజ్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం జ్ఞానవంతంగా మారిపోతామో అప్పుడు మన ఆరా కలర్స్ లో చేంజెస్ వచ్చేస్తాయి. సో ఈ ఎప్పుడైతే ఈ నెగటివ్ నుంచి మనం కాంతిని పెంపొందించుకొని దాన్ని ఇంకా 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 విస్తరింప చేసుకుంటూ ఉంటామో అప్పుడు సత్యవంతంగా జీవిస్తాం, నిరాడంబరంగా జీవిస్తాం, వాస్తవంలో జీవిస్తాము. మనమే కాంతి అయిపోతాం ఫైనల్ గా. పత్రి గారు అదే కదా అయ్యారు. ఆయనే జ్ఞానం అయిపోయారు. అలాగనమాట. సో ఎప్పుడైతే మన చీకటిని తొలగించుకొని, అంటే చీకటిని ఎప్పుడైతే వెలుగుగా మార్చుకున్నామో అప్పుడు సత్యవంతంగా జీవించడం అంటే ఏంటి? సత్యవంతంగా జీవించడం అంటే ఏంటి? మళ్ళా ఇదొక డౌట్. అంటే ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఉండడం. ఏది ఉంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం సత్యం అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్. అవసరమైంది మాత్రమే మాట్లాడడమే సత్యం. అవసరం లేనిది మౌనంగా ఉండడం సత్యం. అవసరం లేదు మాట్లాడటం, మౌనంగా ఉండు, అదే సత్యం. తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్తే మన ఆత్మ ఏదైతే ఆదేశిస్తుందో దాన్ని ఆచరిస్తూ వెళ్ళడమే సత్యం. రాముడిని అంటారు సత్యంలో జీవించాడు, సత్యవంతుడు. హరిశ్చంద్రుడిని అన్నారు సత్యవంతుడు. ఎందుకంటే రాముడు తన అంతరాత్మ నుంచి ఏ ప్రబోధం అయితే వచ్చిందో దాన్ని ఫాలో అయ్యారు. అందుకనే సత్యవంతుడు. మనం కూడా ఎప్పుడైతే కాంతితో నింపబడతామో అప్పుడు సత్యవంతులం అయిపోతాం. నిరాడంబరత్వం వస్తుంది. ఇంకా ఏ డాంబికాలకు పోము. నేనంతా, నేనింత, అది ఇది ఏం ఉండవు మన దగ్గర. నార్మల్ గా నిరాడంబరంగా ఉంటాం. వాస్తవంలో జీవిస్తాం. వాస్తవం ఏదైతే ఉందో దానిలోనే ఉంటాం. భ్రమలు గట్రాలన్నీ ఉండవు. వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే. అయితే భౌతిక శరీరంలో ఏం చేసినా ప్రపంచపు కాంతిని పెంపొందించేలాగా ఉండాలి. మన భౌతిక శరీరంతో ఏం చేసినా సరే ఈ ప్రపంచం మొత్తంలో కాంతిని ప్రసరించేలా ఉండాలి. అంటే మనం ఏ పని చేసినా సరే అద్భుతంగా ఉండాలి. అప్పుడు మన భౌతిక శరీరం జ్ఞానవంతంగా ఉన్నట్టు. ఎలా అంటే భౌతిక జీవనం ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా, అబద్ధాలు లేకుండా, వంచనలు లేకుండా జీవించాలి. ధర్మబద్ధంగా, అబద్ధాలు లేకుండా, వంచనలు లేకుండా. చూడండి చిన్న చిన్న విషయాలకే మనం వంచిస్తూ ఉంటాం. అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. మోసపూరితంగా ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏం కాదు. మన భౌతిక శరీరంలో కాంతి మాయమైపోతుంది. భౌతిక శరీరం కాంతి విహీనంగా చీకటిగా అయిపోతుంది. ఎందుకంటే ఏం కాదు. మన టార్గెట్ ఏంటి? ఉన్నతత్వం, దైవత్వం వైపు ప్రయాణం చేయడం. అలా చేయాలంటే ఖచ్చితంగా మనం వీటిని పాటించి తీరాలి. ఇంకా దొంగతనం, అసత్యం, వంచడం ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన భౌతిక శరీరం చీకట్లో ఉండిపోతుంది. అయితే ఇక్కడ నేను చాలా మంచిదానండి, నేనేం చెయ్యట్లేదండి, అద్భుతం అండి, సూపర్. మరి నీ ఇన్నర్ లోను నీ అనుభూతికి శరీరంలో ఎలా ఉన్నావు? మనో శరీరంలో ఎలా ఉన్నావు? ఫిజికల్ లో బానే ఉన్నావు. అమ్మో పక్కనోడు దొంగోడు అంటడేమో మనకెందుకు వచ్చిందిలే గమ్మునుంటే పోలా. నేను అందరూ నన్ను ఈమె ఎప్పుడు అబద్ధాలు ఆడదు, సత్యమే చెప్తుంది అని అనిపించుకోవాలి అని ఎప్పుడు అబద్ధాలు చెప్పం. బానే ఉంది, కొంచెం బెటరే.
ఓకే. ఎవరిని మోసం చేయకూడదు, ఎందుకు వచ్చిందిలే, మోసం చేస్తే కర్మ వస్తుందేమో, పాపం తగులుతుందేమో, ఈ భయాలతోటి భౌతికంగా మనం మంచిగానే ఉండొచ్చు. మరి నెక్స్ట్ బాడీస్ తో సంగతి ఏంటి? అనుభూతిక శరీరం, మనో శరీరం, మన ఫీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. రత్నాకరుడు ఏంటి, దొంగతనం చేస్తూ ఉన్నాడు. అప్పటిదాకా అడవిలో ఉన్నాడు. దారిలో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కొట్టి ఆ డబ్బులు తీసుకొని భార్యని పిల్లల్ని బతికించుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. ఒకరోజు నారదుడు వచ్చాడు. నారదుడిని చెట్టుకు కట్టేశాడు. రే బాబు, నా దగ్గర ఈ తంబూర తప్పితే ఏం లేదురా బాబు, నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది? నా నోట్లో నుంచి నారాయణ నారాయణే వస్తది. నా ఒంటి మీద ఏ నగ లేదు, నా చేతిలో చిల్లి కావలేదు, నన్ను పట్టుకుంటే నీకేమొస్తుందిరా బాబు, వదిలే అంటాడు. నువ్వెక్కడో నాకు దొరకని చోట దాచిపెట్టుకున్నావు, తీ 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 అంటాడు. ఏం తీసేయండి నా మొహం, నా దగ్గర ఏం లేదు, ఇదిగో ఇది ఉంది. టింగ్ టింగ్ అంటది, తీసుకో కావాలంటే అంటాడు. వెండు, నువ్వు ఎక్కడో దాచావు, తీ అంటాడు. సరే, ఎందుకోసం ఇలా చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. మరి నా భార్య పిల్లల్ని చాక్కోవాలి కదా, నా ధర్మం కదా అది. వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా, పెళ్లి చేసుకున్నందుకు, పిల్లల్ని కన్నందుకు వాళ్ళని చాకడం నా బాధ్యత కదా, అందుకే చేస్తున్నాను. సరే, నువ్వు చేస్తున్నావు కదా, మరి వాళ్ళ కోసం చేస్తున్నా అంటున్నావు కదా, నీ కర్మలో నువ్వు ఇప్పుడు పాపం చేస్తున్నావు. ఎంతో మందిని చంపేశావు, వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చావు, బాధనిచ్చావు. అవన్నీ వాళ్ళు తీసుకుంటారా? అడిగి రాపో అంటాడు. చూసారా ఫ్రెండ్స్? వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడు. ఇంటికి వెళ్ళి భార్యని అడుగుతాడు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పు అంటాడు. ఏంటి అంటది. నేను నీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా, మరి నాకు ఒకవేళ చెడు కర్మలు వస్తాయి, వాటిల్లో నువ్వు షేర్ తీసుకుంటావు కదా, నీకోసమే కదా నేను చేస్తుంది అంటాడు. అదేంటి, నాకు ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత నీది, నువ్వు ఎలా చేస్తావో నాకు సంబంధం లేదు, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, నీ కర్మలో నేనెందుకు భాగం తీసుకుంటా అంటుంది. ఒక ఫ్యూజ్ ఎగిరిపోయింది ఆయనకి. నెక్స్ట్ కొడుకు దగ్గరికి వెళ్తాడు. ఒరే, నేనేమో ఈ నోకియా డబ్బా ఫోన్ వాడుతున్నాను, నీకేమో స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను, మరి ఆ డబ్బులు సంపాదించడానికి నేను నానా గడ్డి తింటున్నాను, అధర్మం చేస్తున్నాను, దాని తాలూకి పాపం వస్తది కదా, దాన్ని మరి నువ్వు షేర్ చేసుకోవాలి కదా, నీకోసమే కదా చేస్తున్నాను, షేర్ చేసుకుంటావా అని అడుగుతాడు. అదేంటి, నన్ను కన్నావు కాబట్టి చాకాల్సిన బాధ్యత, నా కోరికలు తీర్చాల్సిన బాధ్యత నీది, నీ కర్మలు నేను ఎందుకు తీసుకుంటాను అంటాడు. చూసారా ఫ్రెండ్స్? ఇంకా పూర్తిగా ఫ్యూజ్ పోయింది ఆయనకి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, చెట్టుకి కట్టేస్తున్న నారదుడిని గబగబా ఇప్పదీశాడు, కాళ్ళ మీద పడిపోయాడు. నాకు జ్ఞానోదయం అయింది స్వామి. చూసారా ఫ్రెండ్స్? అప్పటిదాకా జ్ఞానం లేదు, దొంగతనం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఒక సజ్జనుడి యొక్క సాంగత్యం, ఒక క్వశ్చన్ అతని లైఫ్ ని మార్చేసింది. ఆ దొంగగా ఉన్నటువంటి రత్నాకరుడు కాస్త మహా గొప్ప కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి అయిపోయాడు. చూసారా ఎలా అయ్యాడు? అప్పటిదాకా దొంగతనాలు చేస్తున్న ఆయన సడన్ గా ఎప్పుడో రాబోయేటువంటి ఒక అద్భుతమైన కావ్యాన్ని, భవిష్యత్తుని చూసి రాయగలిగేటువంటి శక్తి ఏ విధంగా వచ్చింది అతనికి అంటే, ఆయన ఆయన ఆత్మలో ఉన్నటువంటి ఈ 3 శక్తి రేఖల్ని మేల్కొల్పాడు ఫ్రెండ్స్. జ్ఞానశక్తి, ప్రేమశక్తి, త్యాగశక్తి. సో మనం కాలేమా? మనం అంత దొంగలం కాదు కదా, మనం అంత మందిని చంపున్నామా? ఏదో చిన్న చిన్న ఎప్పుడో చిన్నప్పుడు చేస్తే చేసుండొచ్చు. చాక్లెట్ దొంగతనం, 1 రూపాయి దొంగతనం, ఇలాంటివి చేసుండొచ్చు. కొన్ని మోసాలు చేసుండొచ్చు. మరి అంత పెద్ద దొంగతనాలు చేసిన ఆయనే వాల్మీకి అవ్వంగా మనం అవ్వలేమా ఫ్రెండ్స్? ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొక స్టోరీ చెప్తాం. హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యంలోనే జీవించాడు. ఎప్పుడు సత్యాన్ని వదిలిపెట్టలేదు ఆయన. ఎన్ని కష్టాలు వచ్చాయో. మహా చక్రవర్తి,
ఒక కాటి కాపరిగా ఉన్నాడు, అయినా సరే సత్యాన్ని వదిలిపెట్టలేదు. ఆయనకి ఆ శక్తి ఎలా వచ్చింది? అంతటి శక్తినిచ్చింది ఏంటి? జ్ఞాన శక్తి. సో మన జీవితంలో కూడా బోల్డన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలని ఎదుర్కొనేటువంటి శక్తి ఎలా వస్తది అంటే జ్ఞాన శక్తే ఫ్రెండ్స్. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అదే మన కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తినిస్తది మనకు. సో భౌతికంగా, అనుభూతికంగా మనో శరీరాల్లో జ్ఞానశక్తిని పెంపొందించుకోవాలి. ఇంకా అనుభూతిక శరీరంలో కాంతి ఉండాలంటే మనం కొన్ని క్వాలిటీస్ పెంచుకోవాలి. నిందలు వేయకుండా ఉండడం. లేస్తే పక్కనోళ్ళ మీద నిందేస్తాం. తలకాయ నొప్పొచ్చిందా? ఇదిగో వాడు గలబ చేశాడు, టీవీ సౌండ్ పెద్దగా పెట్టాడు, నాకు తలకాయ నొప్పొచ్చింది. ఆ ఆర్థికంగా నష్టపోయావు. అదిగో వాడు నన్ను మోసం చేశాడు, అందుకే నేను నష్టపోయాను. ఎన్ని నిందలేస్తామో మార్నింగ్ లేసినాళ్ళ నుంచి. వాడు అలా మనల్ని మోసం చేశాడంటే గతంలో మన కర్మ లేదా? ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అనుభూతిక శరీరంలో కాంతి ప్రసరిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు నిందలు వేయడం ఆపేస్తాం. ఎప్పుడైతే నిందలు వేయడం ఆపేస్తామో జ్ఞానం వస్తది. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నిందలు వేయడం ఆపేస్తాం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. 2 అవకాశాలు మనకున్నాయి. నెక్స్ట్ విమర్శలు చేయడం. ప్రతి ఒక్కళ్ళని విమర్శిస్తాం. మన ముందైతే వావ్ నువ్వు సూపర్ అబ్బా, నువ్వు అంతోడివి ఇంతోడివి అంటాం. వాడు పక్కకి వెళ్ళగానే మొదలష్టపోవడం తిట్టుకుంటాం. వాడు అలా చేశాడు, ఇలా చేశాడు. చూసారా? ముందొక మాట, వెనకొక మాట. ఇంకెక్కడొస్తది మన అనుభూతిక శరీరంలో కాంతి? సో విమర్శలు, నిందలేయడం, తర్వాత ఇతరుల్ని చిన్నబుచ్చేలాగా మాట్లాడడం, కించపరచడం అన్నమాట. అవతలోళ్ళని హర్ట్ చేయడం. అవతలోళ్ళ హృదయం ఎప్పుడైతే గాయపడిందో మన కాంతి గోవిందా, మన అనుభూతిక శరీరంలో కాంతి తగ్గిపోతది ఫ్రెండ్స్. మీ కారణంగా, మన మాటల కారణంగా, మన చేతల కారణంగా ఇతరులు గనక చిన్నబుచ్చుకున్నారంటే, వాళ్ళ హృదయం గాయపడిందంటే మన అనుభూతిక శరీరంలో కాంతి తగ్గిపోతుంది, చీకటైపోతుంది. నెక్స్ట్ మనో శరీరంలో కాంతి. ఈ కాంతి ఉండాలంటే, మనో శరీరంలో కాంతి ఉండాలంటే కలంకాల నుంచి బయటికి రావాలి. ఎన్ని కలంకాలు సృష్టించుకుంటామో మనం మన ఊహాగానాలతోటి. ఎప్పుడో ఏదో జరిగింది, ఈ క్షణంలోకి తెచ్చుకుంటాం. ఆ రోజు మా అత్తగారు నన్ను అలా అన్నారు, ఎంత మాట అనింది నన్నని ఇప్పుడు ఏడుస్తాం. ఆ రోజు అలా జరిగింది, అలా జరిగుండకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు గదా! దాన్ని ఏమన్నా మార్చే శక్తి ఉందా మన చేతుల్లో? ఇంకా ఎందుకు ఆ కలంకాలు మోస్తున్నాం? ఎప్పుడైతే మనం కలంకాలు మోస్తూ ఉంటామో అప్పటి వరకు మన మనో శరీరంలో కాంతి ఉండదు గాక ఉండదు. సో మన మనో శరీరం కాంతివంతంగా మారాలంటే కలంకాల నుంచి బయటికి రావాలి ఫ్రెండ్స్. మనం నిరంతరం ఉత్సాహంగా, ఆనందంగా, సహజంగా జీవించాలి. నిరంతరం ఉత్సాహంగా, ఆనందంగా, సహజంగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనం మనో శరీరం కాంతితో నిండుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్‌నే తీసుకుందాం. 2012లో పత్రి సార్ మీద ఎన్ని నిందలేశారో టీవీలో ఆన్ చేస్తే చాలు. ఎన్ని నిందలో, ఎన్ని అపనిందలో, అయినా ఆయన దాన్ని లోపలికి తీసుకోలేదు. వాడి నోరు వాడిష్టం, నా చెవు నా ఇష్టం. నేనెందుకు తీసుకోవాలి? నా మనో శరీరాన్ని ఎందుకు చీకటి చేసుకోవాలి? చూసారా ఫ్రెండ్స్? సో మనం కూడా ఇతరుల యొక్క మాటల్ని, మనమేంటో మనకు తెలుసు కదా! మరి ఇతరుల మాటల్ని పట్టుకొని అయ్యో నన్నెందుకు అంత మాట అన్నాడు, అయ్యో నన్నెందుకు ఇలా అన్నారు, నన్నెందుకు అవమానించారు ఉంటది, పెయిన్ ఉంటది. కానీ దాన్ని మొయ్యకండి అని చెప్తున్నారు. ఎప్పుడు మొయ్యకుండా ఉంటాము అంటే అవతలి వాళ్ళ ఆత్మస్థితి అర్థం చేసుకున్నప్పుడు. వాడికేం తెలియదులే, వాడు మూలాధార చక్రం గాడు, అలా కాకపోతే ఎలా మాట్లాడతాడు? తెలియదు. ఇంకా వశిష్ఠుడి దగ్గరికొద్దాం.
విశ్వామిత్రుడు 100 మంది బిడ్డల్ని చంపిస్తాడండి, వశిష్ఠుడి బిడ్డల్ని. అయినా సరే వాళ్ళ ప్రారంధం వచ్చింది, విశ్వామిత్రుడు ఎంటర్ అయ్యి వాళ్ళని చంపించాడు. దానికి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు? నా బిడ్డల ప్రారంధం అలా ఉంది, నేను బిడ్డల్ని కోల్పోవాల్సిన కర్మ ఉంది నాకు అంటాడు. చూసారా, కళ్ళ ఎదురుగా 100 మంది బిడ్డల్ని చంపిస్తే ఎలా అనగలిగాడండి అలాగా? అంటే ఆయనకి వాస్తవం అర్థమయ్యింది, వాస్తవం తెలుసు. ఎలా తెలుసు? అనంతమైన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఎవరు వాస్తవానికి వాళ్ళే కారణం అన్న సత్యం ఆయనకి తెలుసు. సో మనకి మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది, మన ప్రారంధం అలా ఉంది కాబట్టి వచ్చింది, మరి వాళ్ళ వల్లే కదా జరిగింది. వాళ్ళు పాత్రదారులు, అసలైన సూత్రధారులం మనము అన్నది అర్థం చేసుకున్నప్పుడు మన ఈ 3 శరీరాల్లో కాంతి వికసిస్తుంది ఫ్రెండ్స్. భౌతిక శరీరం, అనుభూతిక శరీరం, మనో శరీరం, మూడింటిలో కాంతి ఎప్పుడైతే ఆ 3 దళాలు ఎప్పుడైతే పూర్తిగా వికసించుకుంటాయో పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులం అవుతాం. మనలో ఉన్నటువంటి, మన ఆత్మలో ఉన్నటువంటి జ్ఞాన శక్తి అద్భుతంగా వికసిస్తుంది. సో ఫ్రెండ్స్, మన భౌతిక శరీరంలో కాంతివంతంగా ఉండాలంటే అసత్యాల అడ్డం, దొంగతనం చేయడం, వంచడం ఇలాంటివేవి చేయకుండా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. తర్వాత అనుభూతికి శరీరం కాంతిగా ఉండాలంటే ఇతరుల్ని నిందించడం, ఇతరుల్ని విమర్శించడం, ఇతరులు మనసు గాయపడేలా, హృదయం గాయపడేలా, చిన్నబుచ్చేలా మాట్లాడడం అన్నది మానేయాలి. మనో శరీరం కాంతివంతంగా ఉండాలంటే కలంకాల్ని మొయ్యకుండా నిరంతరం ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. రెండవ శక్తి ప్రేమ శక్తి. ఈ ప్రేమ శక్తి కూడా సేమ్ 3 శరీరాల్లో ఉంటుంది. భౌతిక, అనుభూతిక, మానసిక మూడింటిలోనూ మనం 3 దళాలని వికసింప చేసుకోవాలి. భౌతిక శరీరంలో ప్రేమ శక్తి పెంపొందాలంటే ఇతర జీవుల పట్ల మన ప్రవర్తన అనేది ఎలా ఉంది అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇతర జీవుల్ని, మన తోటి వారిని మనం ఏ విధంగా చూస్తున్నాం? కింది జీవుల పట్ల జాలి పడుతున్నామా లేదా? కింది మానవుల పట్ల దయతో ఉన్నామా లేదా? మన తోటి వాళ్ళ పట్ల ప్రేమతో ఉంటున్నామా లేదా? ఇవన్నీ చెక్ చేసుకొని అవి లేకపోతే వాటిని పెంపొందించుకోవాలి. అప్పుడు మన భౌతిక శరీరంలో ప్రేమ శక్తి అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. సో భౌతిక శరీరంలో ప్రేమ శక్తి అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక పాయింట్, అహింసో పరమో ధర్మ. హింస చూడు, హంస పక్కడో. సింపుల్ ఫ్రెండ్స్, భర్తీ గారు చెప్పింది. సో మన మాటలతో గాని, మన చేతలతో గాని ఇతరుల్ని, ఇతర జీవుల్ని ఎక్కడా హింస పెట్టకూడదు. నెక్స్ట్, అనుభూతిక శరీరంలో ప్రేమ శక్తి అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక కీ పాయింట్, క్షమాతత్వం. మనము ఎప్పుడైతే మనం క్షమించడం మొదలు పెడతామో, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం క్షమించేస్తామో అప్పుడు మన అనుభూతులన్నీ స్వచ్ఛపరచబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం క్షమించగలిగితే ఏమవుతుంది, క్షమించలేకపోతే ఏమవుతుంది? ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడనమాట. గురువు గారు, నన్ను నా తోటి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి, బాధ పెడుతున్నారండి, నాకు వాళ్ళ మీద కోపం ఎక్కువైపోతుందండి, ద్వేషంతో రగిలిపోతున్నానండి, నేను దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నానండి అంటాడు. క్షమించేయి అంటాడు. ఎలాగండి క్షమించడం? ఎందుకండి క్షమించాలి అంటాడు. సరే అని చెప్పి ఒకరోజు మార్నింగ్ పిలుస్తాడు. పిలిచి కొన్ని రాళ్ళు ఏరుకురమ్మంటాడు. ఒక చిన్న సంచి ఇచ్చి రాళ్ళు ఏరుకురమ్మంటాడు. కొన్ని రాళ్ళు ఏరుకొని వస్తాడు. భుజం మీద పెట్టుకొని గురుగారు వెనకాల నడుస్తా ఉంటాడు. కొంచెం దూరం వెళ్తాడు. గురుగారు ఏం చేయమంటారు చెప్పండి. రారా నాయనా అంటాడు. ఓకే, అదే రాళ్ళు. అలాగా సాయంత్రం దాకా నడిపిస్తాడండి. వెనకాతలే రా, అవి భుజాన్ని వేసుకొని రా అని చెప్పి నడిపిస్తాడు. అప్పుడు సాయంత్రం అయిన తర్వాత గురువు గారు, ఇంకేమన్నా అనుకోండి మీరు, నా వల్ల కాదండి, నేను మొయ్యలేకపోతున్నానండి, నేను కింద పడేస్తున్నానండి అంట.
ఎందుకు అంటే నా చెయ్యి నొప్పెట్టేస్తుందండి, ఇంకా ఈ బరువును నేను భరించలేనండి అంటాడు. నాకు చికాకు వస్తుందండి, కోపం వస్తుందండి అంటాడు. సరే, కిందకి పెట్టేయి. ఫస్ట్ ఉన్నది అదే రాళ్ళు, ఇప్పుడున్నది అదే రాళ్ళు, నువ్వు అవే మోస్తున్నావు. అయితే అప్పుడు లేని బరువు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడే అప్పుడు నార్మల్ గానే ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంత బరువు అయిపోయినాయి నీకు అంటే, ఉదయం నుంచి క్యారీ చేస్తూ ఉన్నావు కాబట్టి అదే బరువు అయినప్పటికీ బరువు ఎక్కువైపోయింది. దాన్ని దించి పక్కన పెట్టగానే నువ్వు ఫ్రీ అయిపోయావు. అలాగే నీ లోపల ఉన్నటువంటి ఆ ద్వేషము, ఆ కోపము, ఆ అసూయ, అహము, ఇవన్నీ నువ్వు మోస్తూ 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 ఉంటే అవి వెయిట్ పెరిగి 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 నువ్వు కుంచుకుపోతావురా నాయనా. కాబట్టి వీటన్నింటి నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం క్షమ. ద్వేషం నిన్ను కాల్చేస్తది ముందు, కాబట్టి నువ్వు క్షమించు. వాళ్ళ కోసం కాదు నువ్వు క్షమించేది, వాళ్ళు చేసింది నువ్వు క్షమించినంత మాత్రాన వాళ్ళు చేసింది మంచి పని, వాళ్ళని సమర్థించావు అని అర్థం కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నీకు నువ్వు కాలిపోకుండా ఉండడానికి నువ్వు వాడిని క్షమించాలి అని చెప్తాదన్నమాట. అప్పుడు వాడికి అర్థమవుతది. ఇప్పటిదాకా వాడిని ఎందుకండి క్షమించాలి, నన్ను బాధ పెట్టిండు అన్నోడు కాస్త అయ్యి బాబోయ్ నన్ను నేను కాపాడుకోవాలంటే క్షమించాలా అని వెంటనే క్షమించడం నేర్చుకుంటాడండి ఆ రోజు నుంచి. ఎప్పుడైతే ఈ క్షమాతత్వం మనలో వస్తుందో అనుభూతిక శరీరంలో ప్రేమ వికసిస్తుంది, ప్రేమ శక్తి రేఖలు వికసించుకుంటాయి. నెక్స్ట్ థర్డ్, మనో శరీరంలో ప్రేమ శక్తి నిండాలంటే ఏం చేయాలంటే మన ఆలోచనలో కోపం, ద్వేషం, వేర్పాటువాదం, వినాశాలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కోపం ద్వేషం మనల్ని రగిలేలాగా చేస్తాయి. వేర్పాటువాదం, అది నాది ఇది మీది, మీ వాళ్ళు నా వాళ్ళు, మనం గిరిగీసుకొని ఉంటాం. ఎప్పుడైతే మనం గిరి గీసుకున్నామో గిరి లోపల ఉండే వాళ్ళందరూ నా వాళ్ళు, గిరి బయట ఉండే వాళ్ళందరూ పరాయి వాళ్ళు. నా వాళ్ళు నేను అనుకున్నట్టే లేకపోతే ఎలా ఉంటది మన పరిస్థితి? నా బిడ్డ అనుకొని ప్రేమ పెంచుకున్నావు, నీ బిడ్డ నువ్వు చెప్పినట్టు వినలేదు, ఏమైపోతావు? మన మనో శరీరంలో ప్రేమ శక్తి నశించిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకు? వేర్పాటువాదంతో ఉన్నావు. వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది, ఇది నేను. ఈ బంధాలలో ఈ సర్కిల్స్ లో మనం జీవించినంత కాలం మనలో ప్రేమ శక్తి వికసించదు. మన మనో శరీరంలో ప్రేమ శక్తి డౌన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మన ఆ భౌతిక శరీరంలో ప్రేమ శక్తి పెరగాలంటే ఒకే ఒకటి, అహింసో పరమో ధర్మ. అనుభూతిక శరీరంలో ప్రేమ శక్తి పెరగాలంటే క్షమాతత్వం. మనో శరీరంలో ప్రేమ శక్తి పెరగాలంటే వేర్పాటువాదం లేకుండా చూసుకోవడం. వీటిని కనుక మనం పాటించగలిగితే అప్పుడు మన ఈ 3 శరీరాల్లో, భౌతిక, అనుభూతిక, మానసిక శరీరాల్లో ఉన్నటువంటి ప్రేమ శక్తి తాలూకి దళాలు 3 వికసిస్తాయి ఫ్రెండ్స్. పత్రిగారికి ఎక్కడుంది చెప్పండి? బౌండరీస్ ఉన్నాయా? వీళ్ళు నా వాళ్ళు, వాడు నావాడు కాదు, ఆయన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు నా వాళ్ళు. అక్కడ ఒక ఆయన చెప్పాడు, నాకు పేరు గుర్తులేదు కానీ పిరమిడ్ పార్టీ పెట్టాలన్నారు, అప్పుడు నాకు నచ్చలేదండి, అందుకని నేను వెళ్ళిపోయాను, కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళాను, ఆయన ఇంతకు ముందు నన్ను ఎలా అయితే చూసుకున్నారో, ఎంత అభిమానంతో అయితే చూసుకున్నారో, నేను మళ్ళీ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా అంతే అభిమానంతో చూసుకున్నారు. ఒరే వీడు కొన్నాళ్ళు వెళ్ళిపోయాడురా, వీడు నా వాడు కాదు అనుకున్నాడు ఆయన. సో అంతకు ముందు ఎప్పుడో పిఎస్ఎస్ఎం కి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఆ దారిలో వెళ్తుంటే ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చేవాడంట పత్రిగారు. పక్కన వాళ్ళు అడిగేవాళ్ళంట, మన మూమెంట్ కి ఇప్పుడు పనిచేయటం లేదు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు కదా, వేరే మూమెంట్ లోకి వెళ్ళిపోయారు కదా, అప్పుడు చేశారు కదా, అప్పుడు వాళ్ళు చేయబట్టే కదా ఈ మూమెంట్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అనేవాళ్ళని. చూసారా ఫ్రెండ్స్, వేర్పాటువాదం ఉందా? అదే మనమైతే, మా అక్క మా తోడుకోడలికేమో 1 గ్రాము బంగారం ఎక్కువ ఇచ్చింది, నాకేమో తక్కువ ఇచ్చింది,
ఆమెను నేనెందుకు చూసుకోవాలి? ఆమె చేసిందే నేను చేస్తాను. ఎంత వేర్పాటువాదంలో ఉన్నామో చూడండి. నా బిడ్డ నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళింది, నేనెందుకు వెళ్ళాలి? దాంతో ఎందుకు మాట్లాడాలి? ఎన్ని వేర్పాటువాదాలు ఉన్నాయో మనల్ని మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకెక్కడ వస్తది మనలో ప్రేమ శక్తి? సో ఎప్పుడైతే మనం ప్రేమ శక్తిని పెంపొందించుకోమో అప్పుడు చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది. మన భౌతిక, అనుభూతిక, మనోతలాల్లో ప్రేమ దళాలు గనక వికసింప చేసుకోకపోతే మానసికంగా అనారోగ్యాలు వస్తాయి. చూడండి, నన్ను వాళ్ళు మోసం చేశారని ఆ ప్రేమ శక్తిని వికసింప చేయకుండా, క్షమించకుండా ఉంటే మనకే కదా మానసికంగా బాధ వస్తుంది. మానసికంగా అనారోగ్యం పాలయ్యేది మనమే కదా. మనలో ఉన్నటువంటి సృజనాత్మక స్వేచ్ఛ అనేది కోల్పోతాము. ఇంకా మనకున్న ఆ క్రియేటివిటీ అంతా పోద్ది. ఎంతసేపటికి వాళ్ళ మీద ద్వేషంతోనే మన జీవితం గడిచిపోతుంది. అనారోగ్యాలు పాలవుతాము. తదుపరి జన్మలలో మనోవైకల్యం సంభవిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత డేంజరో ఇది. టార్కం సెరైడారియన్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ జన్మలలో మన శరీరము యాక్టివ్ గా ప్రేమ శక్తితో లేకపోతే ఏమవుతుందంటే మనోవైకల్యం సంభవిస్తుంది. సో ఈ ప్రేమ శక్తి మన 3 శరీరాల్లో ఎప్పుడైతే వికసించి ఉంటుందో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, శక్తివంతంగా ఉంటాము, ప్రాణశక్తితో ఉంటూ ఇంకా 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 వికాసం చెందుతూ నిర్మాణాత్మకమైన పనులు చేపడుతూ ఉంటాం. కత్రి గారు చూడండి, ఎన్ని పిరమిడ్లు కట్టించారో, ఎన్ని నిర్మాణాత్మక పనులు చేయించారో, ఎన్ని సామూహిక ధ్యానాలు చేయించారో, ఎన్ని మహాయజ్ఞాలు చేయించారు కదా. ఎందుకు, ఎలా చేయించగలిగారు? వారిలో ఉన్నటువంటి ప్రేమ శక్తి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయారు. నెక్స్ట్ ఫైనల్ అండి, ఇచ్ఛాశక్తి. దీన్నే త్యాగశక్తి అని కూడా అంటాం. ఇది కూడా 3 శరీరాల్లోనూ యాక్టివేట్ చేసుకోవాలి, భౌతిక, అనుభూతిక, మానసిక. ఈ ఇచ్ఛాశక్తి మనలో ఉన్నటువంటి త్యాగం ఏదైతే ఉందో త్యాగాన్ని సృష్టిస్తుంది. త్యాగం చేయడం మన భౌతిక జీవితంలో, అలాగే మన అనుభూతిక జీవితంలో ఎప్పుడైతే త్యాగం మొదలవుతుందో అప్పుడే ఏం చేస్తామంటే మన స్వీయ ఆసక్తులు అంటే స్వంత ఇష్టాలని కొంచెం పక్కన పెట్టి ఇతరుల కోసం పనిచేయడం మొదలు పెడతాం. ఒరే, నేను ఈ రోజు ధ్యానం తెలుసుకున్నాను, ఈ ధ్యానాన్ని నా స్నేహితులకు తెలియజేయాలి, ఇది ఎంత మంచిగా ఉంది. ఈ రోజు నేను ఒక మంచి విషయం విన్నాను, దీన్ని పక్కన వాళ్ళకి తెలియజేయాలి. అలా ఎక్కువ మందికి క్లాసులు చెప్పడం మొదలు పెడతాం. అందరు మంచి కోసం పనిచేయడం మొదలు పెడతాం. మన ఇంట్లో పనులు లేవా? ఇప్పుడు నేనున్నాను, నాకు పనులు లేవా? ఎందుకు వచ్చి చెప్పాలి? నాలో ఉన్నటువంటి త్యాగ దళాన్ని వికసింప చేసుకోవడానికండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. అంటే నా సొంత ఆసక్తుల్ని కాస్త పక్కన పెట్టి ఇతరుల కోసం నేను ఎప్పుడైతే పనిచేయడానికి రెడీ అయిపోతానో అప్పుడు మనలో ఉన్నటువంటి త్యాగ దళాలు వికసించడం మొదలవుతాయి. ఇంకా మనోదళం త్యాగం చేయడం అంటే మన యొక్క ప్రతి ఆలోచన, మనం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం త్యాగపూరితమై ఉంటుంది, అందరి కోసం అన్నట్టుగా ఉంటుంది. పత్రికారు చేసే ఏ పనైనా వ్యక్తిగతంగా ఉంటదండి. ఇది చేస్తే నా పిల్లకి మంచి జరుగుతుంది, ఇది చేస్తే నా కుటుంబంకి మంచి జరుగుతుంది, ఎక్కడన్నా ఆలోచించారా? విశ్వం కోసం ఈ పిరమిడ్ కడితే ఎంతో మంది ధ్యానం చేసుకుంటారు, వాళ్ళందరి జీవితాలు బాగుపడతాయి, ఇలాగా ఆలోచించారు, అవునా కాదా? అలాగా మన మనోదళం ఎప్పుడైతే త్యాగంతో నిండుకుంటుందో అప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమం, మనం ఆలోచించే ప్రతి ఆలోచన అన్ని కూడాను ఇతరుల కోసం, అందరి కోసం అయి ఉంటుంది. అందరిలో మనము ఉంటాం. సో ఫైనల్ గా సేవ, ఎప్పుడైతే సేవ చేయడం మొదలు పెడతామో, సేవ చేయాలంటే త్యాగం ఉంటేనే కదా సేవ చేస్తాం, లేకపోతే మన ఇంట్లో మనం కూర్చొని ఉంటాం, మన పనులు మనం చేసుకుంటాం.
నా పిల్ల, నా పిల్లోడు, నా ఇల్లు అనుకుంటూ. ఎప్పుడైతే త్యాగదళం వికసించడం మొదలవుతుందో అప్పుడు మనలో సేవాతత్వం అనేది పెరుగుతుంది. సో ఈ 9 దళాలండి. ఒకటి భౌతిక, అనుభూతిక, మానసిక, ఈ 3 జ్ఞాన శక్తి ద్వారా. అలాగే ప్రేమ శక్తిలో భౌతిక, అనుభూతిక, మానసిక శరీరాలు 3. అలాగే త్యాగ శక్తిలో భౌతిక, మానసిక, అనుభూతిక శరీరాలు. ఈ 9 దళాలు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో వాటిని మనం ఇంకా 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 వికసింప చేసుకుంటూ ముందుకెళ్తామో అప్పుడు మనం ఆ దివ్యత్వంలోకి వెళ్తామండి. అయితే ఈ 3 శక్తి రేఖలైనటువంటి జ్ఞానం, ప్రేమ, త్యాగం, ఈ 3ంటిని మనం పొందాలంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మనం 7 నియమాలు పాటించాలి. పత్రి గారు పాటించారు 7 నియమాలు. కన్ఫ్యూజింగ్ గా ఉందా సబ్జెక్ట్? కష్టంగా ఏమన్నంతా? లేదు మేడం, బానే ఉంది సైడ్. సరే, 7 నియమాలు చెప్పేసి వదిలేస్తా సింపుల్ గా. సరే, ఈ పత్రి గారు 7 నియమాల్ని పక్కాగా పాటించారండి. వారి లైఫ్ ని మనం ఒకవేళ దగ్గరుండి చూడకపోయినా సినిమా చూస్తే, ఆయన డాక్యుమెంటరీ చూస్తే మనకి అర్థమైపోతుంది ఇది ఈ 7 నియమాల్లో ఆయన ఉన్నారని. సో మొట్టమొదటి నియమం ఏంటి అంటే త్యాగ నియమము. నేను అన్నది లేకుండా పని చేయడం. ఇది మన ఆత్మకు ఉండేటువంటి సహజ లక్షణం. నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా, అహం భావం లేకుండా చేసేటువంటి ప్రతి పని త్యాగ నియమం కిందికి వస్తుందండి. అది సహజంగానే ఉంటది మనలో. అయితే మనం ఏం చేస్తామంటే మన మనసును అడ్డు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెంపుల్ కి వెళ్తాం. ఆ టెంపుల్ లో ఫ్యాన్ ఉంటది. ఫ్యాన్ కి ఆ రెక్కలన్నిటికీ పేర్లు ఉంటాయి. ఎందుకు పేర్లు ఉంటాయి? నేను అన్న భావనతోటి అక్కడ చేశారు అంటే అహంపూరితంగా మనం ఏ పని అయితే చేస్తామో అది త్యాగ నియమం కిందికి రాదండి. మనసు అడ్డు పెట్టడం వల్ల అహంభావంతో చేసిన పని అయిపోతుంది. అలా కాకుండా నేను చేస్తున్నాను అని కాకుండా మనం ఏ పని అయితే చేస్తామో అవన్నీ త్యాగ నియమం కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో మహావతార్ బాబాజీ ఇప్పుడు ట్రెండ్ లో ప్రతి ఆధ్యాత్మిక వేత్తకి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి వెనకుండి ఆయన నడిపిస్తారు. ఎవరు బాబాజీ అనుకున్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందిస్తారు ఆధ్యాత్మికులకి. కానీ నేను అన్నది ఆయనకు ఉండదు. బాబాజీ మిమ్మల్ని పరిచయం చేయాలి అనగానే ఆయన మాయమైపోతారంట. ఆయన గురించి బాబాజీ అనుకోగానే ఉర్రే వీళ్ళని బయట పెడుతున్నారని వెళ్ళిపోతాడంట. మనము ఉర్రే నేను ఇంత పని చేసినా నన్ను స్టేజ్ మీదకి పిలవలేదే, ఉర్రే నేను ఇంత పని చేసినా నన్ను గుర్తించలేదే, ఎవరు నా పేరు కూడా చెప్పట్లేదే, ఇంకెందుకు చెయ్యాలి నేను, ఇలా మనసు అడ్డు పెట్టేస్తాం. ఇంకెక్కడ ఉంది త్యాగ నియమం? ఒరే నేను మొన్న డొనేషన్ ఇచ్చాను నా పేరు రాలేదే. చూసారా ఫ్రెండ్స్, నేను అన్నది లేకుండా చెయ్యాలి, అది త్యాగ నియమం. నెక్స్ట్ రెండవది అయస్కాంత ప్రేరణ నియమము. అయస్కాంత ప్రేరణ నియమం ఇదేంటి అంటే, అయస్కాంతం అంటే ఏంటి? ఆకర్షించడం, అట్రాక్షన్ అన్నమాట. మీరు ఎవరో ఒకరికి అట్రాక్ట్ అయ్యి ఉంటారు కదా. ఫిజికల్ అట్రాక్షన్ దగ్గరికి తీసుకోకండి. ఏ ఉన్నతాత్ములకో, ఏ షిరిడి సాయిబాబాకో, ఏ మహావతార్ బాబాజీకో, లేదు పత్రిజీకో, లేదు వంశీజీకో, ఎవరికో మీ ఉన్నతాత్ములకి మీరు అట్రాక్ట్ అయ్యి ఉంటారా లేదా? అదే అయస్కాంత ప్రేరణ నియమం. మీరు సహజంగా ఎవరైనా సరే ఉన్నతాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ప్రేరణ పొంది, ఒరే ఎంత అద్భుతంగా ఉంది శ్వాస మీద ధ్యాస, పత్రి గారి ప్రేరణకి మనం కనెక్ట్ అయిపోయాం. ఉయ్యమ్మ కర్మ సిద్ధాంతంలో ఎంత ఉందా, వంశీ గారి ప్రేరణలో పడిపోయాం. అలాగనమాట. వారి నుంచి ప్రేరణ పొందినప్పుడు మళ్ళీ
వాళ్ళ ఫిజికల్ తత్వంతో కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి వారు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం కోసం ఐక్యతతో వాళ్ళతో పనిచేస్తూ ఉండడమే అయస్కాంత ప్రేరణ నియమం. అర్థమైందా? మనకంటే ఉన్నతాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లక్ష్యం కోసం మనం ప్రేరణతో పని చెయ్యడమే అయస్కాంత ప్రేరణ నియమం. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి గారిని తీసుకుందాం. సదానంద యోగి గారిని కలిశారు. అక్కడ ఆయన ధ్యానం నేర్పించారు. సుభాష్, ఈ విశ్వమంతా ధ్యానమయం కావాలి, నువ్వే అది చెయ్యగలవు అని ప్రేరణ ఇచ్చారు. పత్రి గారి యొక్క ఉన్నతాత్ములు సదానంద యోగి గారు. వారు ఏ ప్రేరణ అయితే ఇచ్చారో దాన్ని పట్టుకొని ఆ లక్ష్యం కోసం పని చేశారు. ఈరోజు ఎంతో మంది మనలాంటి వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పించారు. అవునా కదా? అదే ఫ్రెండ్స్ అయస్కాంత ప్రేరణ నియమం అంటే. మనం కూడా మన ఉన్నతాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరు నచ్చితే వాళ్ళు, మళ్ళీ వాళ్ళని కాదు, వాళ్ళ యొక్క లక్ష్యం కోసం మనం పని చెయ్యడం అనేది మనం చెయ్యడం ద్వారా మనలో ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్న ఆత్మ యొక్క శక్తి రేఖల్ని మనం పెంచుకుంటాం. నెక్స్ట్ సేవా నియమం మూడవది. మొదటిది త్యాగ నియమం, రెండవది అయస్కాంత ప్రేరణ నియమం, మూడవది సేవా నియమం. సర్వీస్, తన్ మన్ ధన్, ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో నిస్వార్థంగా సేవ చెయ్యండి అంటున్నారు టార్కం గారు. నిస్వార్థంగా. పత్రి గారు చెప్పేవాళ్ళు, నా దగ్గర డబ్బులేం లేవయ్యా, కానీ నా దగ్గర బోల్డ్ అంత టైం ఉంది, ఈ టయాన్ని అందరికీ జ్ఞానం పంచడానికి ఉపయోగిస్తాను. చూడండి ఎంత అద్భుతమైన సేవ. సో మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇతరుల కోసం ఉపయోగించడమే సేవ చేయడం. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అవసరమైన వాళ్ళకి ఇద్దాం, లేదు శరీరంతో మంచిగా పని చేయగలం, ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి సర్వీస్ చేయడం, ఇలాగా తన్ మన్ ధన్, ఏ రూపంలో వీలైతే మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అందరి కోసం ఉపయోగించడమే సేవ చెయ్యడం. ఈ సేవా నియమంలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి రేఖలు వికసించుకుంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ఆకర్షణ వికర్షణల నియమం. ఆకర్షణ వికర్షణల నియమం మన యొక్క అభివృద్ధిని, మన యొక్క వికాసాన్ని, మన యొక్క వ్యాప్తిని నిరోధించేటువంటి ప్రతి దాన్ని దూరం చేసుకోవడం. నా అభివృద్ధిని నిరోధించేది ఉంది. ఇదిగో నేను టీవీ సీరియల్ చూస్తుంటే నేను ధ్యానంకి ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నా, అప్పుడు నా డెవలప్మెంట్ ఆగిపోతుంది, కాబట్టి సీరియల్ కట్. ఓకే, ఇలాగా మన అభివృద్ధికి ఏదైతే నిరోధం అవుతుందో వాటన్నింటినీ దూరం చేసుకోవడం వికర్షణ. అలాగే మన అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో దాని దగ్గరికి వెళ్ళడం ఆకర్షణ. ఇప్పుడు ఇక్కడ రోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ధ్యానం అవుతుంది, ఇది నా అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి దీని దగ్గర కూర్చోవడం, అది నాకు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి దాన్ని దూరం చేసుకోవడం. ఇలాగా మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు నెగిటివ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏమవుతుంది, మన అభివృద్ధికి ఆటంకం అవుతుంది. సో వాళ్ళకి దూరం అయిపోవడం వికర్షణ. సజ్జనులు ఉంటారు, మంచిగా జ్ఞానం అందించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మన అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళతో కూర్చోవడం ఆకర్షణ. మిలారప్పే ఉన్నాడు, మార్పా గారు తన్నేవాళ్ళు, విపరీతంగా తన్నేవాళ్ళు, అయినా నుంచి వెళ్ళలా. ఎందుకు? అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంది. ఊరికే ఉన్నాడు ఏంటి, ఆయన అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంది కాబట్టి తన్నినా తిట్టినా కొట్టినా వాడిని గాయపరిచిన కిటికీలో నుంచి ఇసిరేసినా ఉన్నారు. అలాగా మనం కూడా మన ఆత్మ యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి పట్ల దగ్గరవడం, అభివృద్ధికి ఏవైతే ఆటంకం కలిగిస్తున్నాయో వాటికి దూరం అవడం. ఇదే ఆకర్షణ వికర్షణ సిద్ధాంతం నియమం ఫ్రెండ్స్. నెక్స్ట్
ఈ ఆకర్షణ వికర్షణల యొక్క నిష్పత్తిని బట్టి మన యొక్క విజయమా అపజయమా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము నెగిటివ్ ని ఎక్కువ ఆకర్షిస్తున్నాం అనుకో, మన అభివృద్ధి డౌన్ అయిపోతుంది. పాజిటివ్ ని ఎక్కువ ఆకర్షిస్తున్నాం అనుకో, అభివృద్ధి స్థాయి పెరుగుతుంది. ఈ ఆత్మ యొక్క రేఖల్లో. ఓకే, నెక్స్ట్ 5th వన్, సామూహిక అభివృద్ధి నియమం. సామూహిక అభివృద్ధి అంటే మనం చూడండి, సింగిల్ గా ఉండగలమా? ఒక్కరుగా ఉండగలమా? ఒంటరితనంతో బాధపడతాం కదా. సో ఒక మానవుడు అనేవాడు ఎప్పుడు సామూహికంగానే బతకగలడు. అయితే ఈ సామూహికంగా బతికేటప్పుడు ఎలాంటి సమాజంతో మనం ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్. మనము ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన సమాజంతో ఉంటే మనం కూడా ఉన్నతంగా ఎదుగుతాం. అలా కాకుండా తక్కువ వ్యక్తిత్వం ఉన్న సమాజంతో ఉంటే మనం కూడా డౌన్ అయిపోతాం. దీన్నే చెప్పాలంటే మనం కర్ణుడిని తీసుకుందాం. కర్ణుడు ఉన్నతాత్ముడు, హయ్యర్ సోల్. కానీ ఆయన దుర్జనుల సావాసంలోకి వెళ్ళిపోయాడు. దుర్యోధన, దుశ్శాసన, శకుని వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడు. అది ఏదన్నా కానీ వాళ్ళు హెల్ప్ చేశారు, ఓకే. ఎప్పుడైతే వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఏమైంది, ఆయన యొక్క అభివృద్ధి కాస్త అటు వెళ్ళిపోయింది. దుష్ట సాంగత్యంలో ఆయన అభివృద్ధి కూడా దుష్టత్వం వైపుకి వెళ్ళిపోయింది. అలాగే అంగుళీమానుడు ఉన్నాడు. అంగుళీమానుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ఒక దుర్మార్గుడైనటువంటి అంగుళీమానుడు, దుష్టబుద్ధితో ఉన్నటువంటి అంగుళీమానుడు ఎప్పుడైతే తన యొక్క సమాజం, ఆ బౌద్ధ భిక్షువుల సమాజంలోకి వచ్చాడో ఆయన కూడా ఒక ఉన్నతాత్ముడుగా మారిపోయాడు, బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. చూసారా ఫ్రెండ్స్? సో సామూహిక అభివృద్ధి నియమం. నువ్వు ఎలాంటి సమూహాన్ని అయితే ఎంచుకుంటావో నీ అభివృద్ధి ఆ వైపుకే ఉంటుంది అని చెప్పేదే సామూహిక అభివృద్ధి నియమం. సో మనం ఎలాంటి ఎంచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ 6వది, విస్తృత ప్రతిస్పందన నియమం. మన యొక్క ఆత్మ జీవితపు వాస్తవానికి, దాని మర్మాలకి, దాని నియమాలకు, ప్రతిదానికి ప్రతిస్పందిస్తూ నిరంతరం తనను తాను విస్తృతపరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనల్ని మనం వికాసం చెందించుకుంటూ ఉండాలి, డౌన్ వైపుకి వెళ్ళకూడదు. మన యొక్క ఆత్మ ప్రణాళిక అనేది ఒకటి ఉంటది, ఆత్మ యొక్క వాస్తవికత అనేది ఒకటి ఉంటది. ఆ ఆత్మ యొక్క వాస్తవికతను తెలుసుకుంటూ దానిలో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్ని అర్థం చేసుకుంటూ ఆ ఆత్మ యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో దాని నియమాల్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. అప్పుడు మనము విస్తృత ప్రతిస్పందనలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నిమ్న 4 నియమం. నిమ్న 4 అంటే ఏంటంటే మన నిమ్న చైతన్యంతో ఉన్నటువంటి శరీరాలు, ఆ 4 శరీరాలు, భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, సూక్ష్మ శరీరం, మనో శరీరం. ఈ 4 నిమ్న శరీరాలు అంటాం. ఉన్నత శరీరాలు, నిమ్న శరీరాలు. ఈ నిమ్న 4కి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే భౌతిక శరీరానికి కొన్ని నియమాలు ఉంటాయి, దానికి ఫుడ్ పెట్టాలి, పెట్టకపోతే అది బతకలేదు. తర్వాత ప్రాణమయ శరీరానికి ప్రాణశక్తిని ఇవ్వాలి, ఇవ్వకపోతే అది బతకలేదు. ఓకే, ఇలాగనమాట. వాటన్నింటికి మనో శరీరానికి ఎప్పుడూ ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం కావాలి, లేదంటే అది డౌన్ అయిపోతుంది. ఈ 4కి వాటికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాటికి అందిస్తూ వాటిని అనుసరిస్తూ పని చెయ్యాలి, అంతేగాని వాటిని వ్యతిరేకిస్తూ పని చేయకూడదు. ఒకసారి షిరిడి సాయిబాబా దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. నాకు నువ్వు మంత్రం ఇస్తేనే నేను భోజనం చేస్తాను, లేకపోతే నేను ఉపవాసం ఉంటాను, నువ్వు మంత్రం ఇచ్చేదాకా అని చెప్పి కూర్చుంటది. 2 రోజులు కూర్చుంటది. 3వ రోజు పక్కన ఆయన వస్తాడు, బాబా ముసలిది అసలే నువ్వు మంత్రం ఇకపోతే చచ్చిపోయేలాగుంది, 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు, కాబట్టి నువ్వు అర్జెంట్ గా ఏదో ఒక మంత్రం చెప్పేయి అంటాడు. అప్పుడు బాబా వెళ్తాడు ఆమె దగ్గరికి, వెళ్ళి అమ్మా ఒకవేళ నీకు నేను మంత్రం ఇస్తాను, ఆ మంత్రంతో నువ్వు భగవంతుని దర్శించుకుంటావు. మరి దర్శించుకోవాలంటే ముందు నీకు కళ్ళు ఉండాలి కదా, కళ్ళు తెరవాలి కదా, శక్తి కావాలి కదా. కళ్ళు తెరవాలంటే, భజన చెయ్యాలంటే, నోటితో నువ్వు ఆయనకు మంత్రాలు చదవాలంటే ఎనర్జీ కావాలి కదా. శరీరంతో చేతులతో పువ్వులు చల్లాలంటే నీ చేతులకి శక్తి ఉండాలి కదా. మరి ఇవన్నీ ఉండాలంటే నువ్వు ముందు భోజనం చేయాలి కదా. నీ భౌతిక శరీరం నిలబడాలంటే నువ్వు ముందు ఉపవాసాలు తపవాసాలు మానేయి తల్లి అని చెప్తాడు.
చూసారా ఫ్రెండ్స్? అంటే ఆ శరీరాలకి ఏదైతే కావాలో దాన్ని అందించి తీరాలి. అలా అందిస్తూ ఈ శరీరం, ఈ మనో శరీరం వీటన్నింటిని అన్నిటి కోసం, అందరి కోసం ఉపయోగపడేలాగా ఉపయోగించాలి. నేను అందరి కోసం, అలాగే అందరూ నా కోసం, మీరందరూ నా కోసం ఉన్నారు. నేను మీ అందరి కోసం ఉన్నాను. అలా మనము మన ఈ 4 శరీరాలని ఉపయోగించుకోవాలి. అలా ప్రవర్తించాలి. అలా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు ఈ నిమ్న 4 నియమం అన్న దాంట్లో మనం ఉన్నవాళ్ళం అవుతాం. ఈ 7 నియమాల్ని మనం పర్ఫెక్ట్ గా గనక ఆచరించగలిగితే మనం కూడా దివ్యత్వంలోకి ప్రవేశిస్తాం ఫ్రెండ్స్. ఒకటి త్యాగ నియమం, రెండవది అయస్కాంత ప్రేరణ నియమం, మూడవది సేవా నియమం, నాలుగవది ఆకర్షణ వికర్షణల నియమం, ఐదవది సామూహిక అభివృద్ధి నియమం, ఆరవది విస్తృత ప్రతిస్పందన నియమం, ఏడవది నిమ్న 4 నియమం. ఈ 7 మనం పాటించడం ద్వారా మన ఆత్మలో ఉన్నటువంటి 3 శక్తి రేఖల్ని వికసింప చేసుకుంటాం. ఆ శక్తి రేఖల్లో ఉన్నటువంటి మళ్ళీ 9 దళాలని వికసింప చేసుకుంటాం. తద్వారా మనం దివ్యత్వాన్ని పొందుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సాయిరామ్ మంచి క్లాస్ ఇచ్చినందుకు చాలా